మాత్రోస్ కిచెన్ కి స్వాగతం. పిల్లలు మ్యాగీ చేయమని అడిగినప్పుడు ఎప్పుడూ ఒకేలా కాకుండా ఈసారి ఇలా ట్రై చేయండి. వైట్ సాస్ మ్యాగీ టేస్ట్ డిఫరెంట్ గా ఉండేటప్పటికి పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. రోలింగ్ బాయిల్ వచ్చిన వాటర్ లో కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసి 2 బ్లాక్స్ ఆఫ్ మ్యాగీ వేసుకున్నాను నేను. అది ఉడికాక స్ట్రెయిన్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక బాణంలో కొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేసుకుని ఒక స్పూన్ మైదా పిండి వేసి రోస్ట్ చేసుకోవాలి. అందులో పావు కప్పు పాలు కూడా వేసుకోవాలి. ఆగకుండా గెరిటతో అలా కలుపుకుంటూ ఉంటే కొద్దిసేపటికి అది థిక్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది. మీకు ఇష్టమైతే క్యారెట్, బీన్స్, బ్రోకలీ, గ్రీన్ పీస్ లాంటి వెజిటబుల్స్ పక్కన ఒకసారి ఫ్రై చేసుకుని ఇందులో కలుపుకోవచ్చు. ఇది క్రీమీ టెక్స్చర్లోకి వచ్చాక కొద్దిగా ఆరిగానో, ఒక అర చెంచా మిరియాల పొడి, మీ కారానికి తగ్గట్టు చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా చీజ్ కూడా వేసుకుంటే ఇది మరింత క్రీమీగా ఉంటుంది. ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మనం ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ ని ఇందులో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఆల్రెడీ ఆరిగానోలో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఒకసారి చూసుకుని వేసుకోండి. కన్సిస్టెన్సీ థిక్ గా ఉంటే కనుక కొద్దిగా వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇందులోనే మ్యాగీ మసాలా కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకుంటే మన క్రీమీ వైట్ సాస్ మ్యాగీ రెడీ అండి. అస్తమాను కాకుండా ఎప్పుడైనా పిల్లలకి ఇలా చేసి పెడితే ఇష్టంగా తింటారు. టేస్టీగా క్రీమీగా ఉన్న వైట్ సాస్ మ్యాగీ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.